కాగ్నిజెంట్ ఒక క్లారిటీ ఇచ్చింది. సో 2,52,000 ఏదో ప్యాకేజ్ ఉంది కదా, అది మేము బీటెక్ వాళ్ళకి కాదు, నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్స్కి, అంటే 3 years మనం ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి, సో ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మేము 4 లక్షల నుంచి 12 లక్షల వరకు ఇస్తున్నాము. సెవెరల్ ఫ్యాక్టర్స్ అండ్ స్పెషలైజేషన్ అండ్ సర్టిఫికేషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది అది. అండ్ రీసెంట్గా పోస్ట్ చేసిన ఏదైతే నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ 3 years అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హ్యాస్ బీన్ గ్రాస్లీ మిస్రిప్రజెంటెడ్ అని చెప్పి కాగ్నిజెంట్ అమెరికా క్లారిఫై అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి కాంపిటీషన్ సో ఇక చాలా చెప్పింది. సో లైక్ ఇండియా ఈజ్ ద హార్ట్ ఆఫ్ కాగ్నిజెంట్ అండ్ ఇట్స్ లార్జెస్ట్ టాలెంట్ హబ్. దాదాపు గ్లోబల్ వర్క్ ఫోర్స్లో చూసుకుంటే ఇండియాకి 70% ఇక్కడే ఉన్నారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ప్రపంచం మొత్తంలో 70% మంది టాలెంట్ సంబంధించిన ఇక్కడే ఉంది అని చెప్పి కాగ్నిజెంట్ అయితే చెప్పింది. సరే, ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు సో విపరీతంగా నెగిటివ్ వచ్చింది కాబట్టి దీన్ని వాళ్ళు క్లారిఫికేషన్ ఈ విధంగా సమర్థించుకున్నారు అని చెప్పి మళ్ళీ దీని గురించి ఖచ్చితంగా చర్చ జరగవచ్చు మేబీ. అండ్ ఇంకొంతమంది ఆల్రెడీ విపరీతంగా చర్చ 2.5 లక్షల జాబ్ అయింది, 2.5 లక్షల జాబ్ అయింది, అంత చిన్న జాబా, అంత చీప్ జాబా అని చెప్పి విపరీతంగా మనము చూసాము. ఖచ్చితంగా ఇది బాధాకరమైన విషయమే, కానీ నేను కూడా ఆలోచించాను. అంటే ఒక ఫేజ్ ఓకే, ఖచ్చితంగా 2.5 లక్షలే చాలా తక్కువ అమౌంట్ అండ్ దీన్ని ఎవరో యాక్సెప్ట్ చేస్తలేరు. కంపెనీ దీన్ని తక్కువ శాలరీ ఇస్తుంది, అయినా కంపెనీ మంచిదని నేను చెప్పట్లేదు, అలా చెడ్డది కూడా నేను చెప్పట్లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉంది. ఓకే, నిరుద్యోగం అనేది ఇంకా పెరుగుతానే ఉంది. ఇక్కడ ఒక థిన్ లైన్ అనేది ఉందండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఆ థిన్ లైన్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి కొంత నెగిటివిటీ ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఇది వాళ్ళు పోస్ట్ చేశారు, కానీ పోస్ట్ చేయకుండా ఎన్ని మిడ్ లెవెల్ కంపెనీసు, ఎన్ని స్టార్టప్ కంపెనీసు, ఎన్ని చిన్న కంపెనీసు ఇంకా తక్కువ శాలరీస్ ఇస్తూ టెక్నికల్ స్కిల్ మాత్రం, ఎక్స్పీరియన్స్ మాత్రం ఇస్తాము, ఫ్రీగా వర్క్ చేయ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇది నెగిటివిటీ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. ఈ 2.5 లక్షలు విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు ఎవడన్నా కానీ వాడికి ఆపర్చునిటీ వచ్చినా కానీ 2.5 లక్షలు కాబట్టి తక్కువ ప్యాకేజ్, సో ఇట్లాంటిది నేను జాయిన్ అవ్వాలా అని వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇది ఒక్కసారి ఆలోచించాలి మనం. అసలు జాబు దొరక జనాలు అల్లాడుతున్నారు. మన పరిస్థితి ఎట్లుంటే యూఎస్లో ఇన్ఫ్లేషన్ రేట్ చాలా పెరిగి ఇంకా దారుణంగా ఉంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఏం తినలేను అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వదులుకోవద్దు. చిన్న ఆపర్చునిటీయా, పెద్ద ఆపర్చునిటీయా, 10,000 5,000 వదులుకోవద్దు. ఫర్దర్గా మీరు మార్చుకోవాలంటే మార్చుకోండి. మనం ఎంకరేజ్ చేయొద్దు, మనం ఇట్లాంటి వాటిలో జాయిన్ అవ్వద్దు అని మేబీ అనొచ్చు. నువ్వు జాయిన్ అవ్వద్దు, వేరే వాడు జాయిన్ అవ్వడం అనుకుంటున్నారా? నీకొద్దు 2.5 లక్షల శాలరీ, ఏ జాబ్ లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, వాడు జాయిన్ అవ్వకుండా ఆగుతారా? వాళ్ళు రిక్రూట్మెంట్ కాగ్నిజెంట్లో జాబ్ వస్తే జాయిన్ అవ్వకుండా వదిలేస్తారా? నువ్వు జాయిన్ అవ్వేమో, ఎవరు జాయిన్ అవ్వకుండా ఉంటారనుకుంటున్నారా? సమ్వన్ ఈజ్ యూటిలైజింగ్. ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ వల్ల కొంత ఈ మిడ్లో ఏంటి అంటే జాయిన్ అవ్వాలా వద్దా, ఏంది పరిస్థితి, ఇలా కొంత మైండ్ సెట్ అనేది మారుతుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఒక థిన్ లైన్ చెప్పాం కదా, ఆ థిన్ లైన్ ఏంటి అంటే స్కిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఉన్న స్కిల్స్ని అప్గ్రేడ్ ఎవరు చేసుకోవట్లేదు, ప్రాపర్గా స్కిల్ నేర్చుకోవట్లేదు, కంపెనీ రిక్వైర్ మ్యాచ్ అయ్యేదానికి ప్రయత్నం చేయట్లేదు. వీళ్ళు నేర్చుకున్న కోర్స్ నేర్చుకుంటారు, అది కూడా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఎక్కడ తక్కువ అయితే ఎక్కడ ఫ్రీగా వస్తే అక్కడ. ఆ ఫ్రీగా వచ్చింది క్వాలిటీ ఎంత ఉంది ఏంది చెక్ చేసుకోరు. సో డబ్బులు కట్టట్లేదు కాబట్టి ఫ్రీగా కాబట్టి అక్కడ నేర్చేసుకుంటారు, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోరు. ఎంత బిగ్ గ్యాప్ ఉందంటే ఒక 50 to 53% వరకు బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో రిక్రూట్మెంట్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే స్కిల్స్ లేవు. ఎవ్రీవన్ ఈజ్ ఆప్టింగ్ బ్యాక్ డోర్, అటు బ్యాక్ డోర్ ఇటు బ్యాక్ డోర్. ఎంత దారుణంగా తయారైందంటే బ్యాక్ డోర్ విషయంలో ఈ 1 monthలోనే దాదాపు 3-4 కంపెనీలు లేపేశారు. ఇంకా లిస్ట్ చాలా పెద్దది ఉంది. అరే బాబు వద్దురా బాబు అంటే ఈ కంపెనీ కాదు, ఇంకో కంపెనీ నేను చెప్తున్నాను. ఇక్కడ 2 రకాలండి బ్యాక్ డోర్ జాబ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు. కొన్ని కంపెనీస్ పెట్టి డబ్బులు తీసుకొని తర్వాత తిప్పేస్తున్నారు. ఇండివిజువల్ పర్సన్స్ కూడా ఒక 30 లక్షలు 40 లక్షలు ఈ విధంగా చేసుకొని కూడా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది బ్యాక్ డోర్ జాబ్స్ ఇప్పిస్తామని ఇంకో కంపెనీ ఉంది పంజాగుట్టలో. చాలామంది నన్ను అడుగుతున్నారు, నేను ఇప్పుడు పేరు బయట పెట్టలేను, నాకెందుకు అనిపిస్తూ ఉంది. వాళ్ళ దగ్గరికి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చి ఈ కంపెనీలో ఈ ప్రాసెస్లోనే ఈ బ్యాక్ డోర్ ఇప్పిస్తా, ఈ బ్యాక్ డోర్ ఇప్పిస్తా అని చెప్పి వరుసగా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ పంపించేస్తున్నారు వాళ్ళు. నాకెందుకో ఇది సస్పిషియస్గా అనిపిస్తూ ఉంది. సో మేబీ ఇప్పటికిప్పుడు రాకపోయినా కానీ తర్వాత అయినా కానీ ఇది బయటపడేదానికి ఛాన్సెస్ ఉందేమో అనుకుంటా ఉన్నాను నేను. బట్ మనం ఏంటంటే అల్టిమేట్గా మనకున్న పరిధులు నేను పబ్లిక్లో ఆ పేరు మాట్లాడలేను. సో ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను ఎందుకు ఏంటి అనేది. సో ఇది ఒక్కసారి ఆలోచించండి. సో దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ అయితే ఉంది. స్కిల్స్ నేర్చుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, కానీ
అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కాగ్నిజెంట్లో కానీ ఇంకో కంపెనీలో కానీ మనం ఆలోచించాల్సిన విషయం శాలరీ ఎక్కువ తక్కువ కాదు. మనము జాయిన్ అయిన తర్వాత ఏ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నామో మనం ఎలా చేస్తున్నాం అది ఇంపార్టెంట్. ఓకే, దాంట్లో మనకు ఫ్యూచర్ ఉందా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మనం గుర్తులో పెట్టుకోండి. మీరు ఈ విషయంలో డిమోటివేట్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు ఏంటంటే తెలియక పాపం కొంతమంది అరే ఈ జాబ్ ఇంత తక్కువ శాలరీ నేను జాయిన్ అవ్వను అనే వాళ్ళు కూడా ఉంటారు మేబీ. సో అలా ఆలోచించొద్దమ్మా. జాబ్ వస్తే జాయిన్ అవ్వండి, తర్వాత ఏమనుంటే తర్వాత చూసుకోండి, తర్వాత స్కిల్ అప్గ్రేడ్ చేసుకోండి, కంపెనీ మారండి, ఆబ్వియస్లీ జీతం పెరుగుతుంది. ఓకే, సో ఇనిషియల్ డేస్లో మనం జీతం ఎక్కువ డిమాండ్ చేయలేకపోవచ్చు, కానీ మన దగ్గర మంచి హైలీ స్కిల్ ఉందనుకోండి ఖచ్చితంగా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.